అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. నేనైతే ఈరోజు నేమింగ్ సెరమనీకి రెడీ అయ్యాను. ఐఎమ్ గోయింగ్ టు అ నేమింగ్ సెరమనీ. కానీ దేవుడు మీతో ఒక విషయం మాట్లాడడానికి ఈరోజు నన్ను నిలబెట్టినాడు. మనకి మెమరీ పవర్ చాలా ఇంపార్టెంట్, మనకి జ్ఞానము చాలా ఇంపార్టెంట్. పనిలో మనము ఎక్కువ బలం ఉపయోగించకుండా ఈ బలం ఉంటే చాలు, చాలా తొందరగా మన పనులు అవుతూ ఉంటాయి. అలాంటి వారికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. దానియేలు 2:21. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడనై ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తా అంటున్నాడు, నువ్వు ఏ పని చేసినా నువ్వు జ్ఞానంతో నువ్వు చేయడానికి నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను అంటున్నాడు. బైబిల్లో నాకు నచ్చిన మాట ఏంటంటే, ఆదికాండం 2:19-20 చూస్తే కనుక, ఆదాము మొదటి మానవుడు, ఆయనకి ఎంత జ్ఞానము దేవుడు ఇచ్చాడంటే, ఆయన చేసినప్పుడు దేవుడు ఎంత మహిమను ఇచ్చాడంటే, ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఈ అధ్యాయంలో 2:19 ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు, పాకుతున్న ప్రతి జంతువు, పైకి ఆకాశంలో ఎగురుతున్న ప్రతి పక్షికి, సముద్ర గర్భంలో ఉన్న చేపలకేంటి, జీవరాశులకేంటి, అన్నిటికీ పేరు పెట్టడానికి అంట దేవుడు ఆదాం దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడంట. ఆదాం ఏ పేరైతే పెట్టి ఉన్నాడో ఆ పేరు నిలబడింది. సింహాన్ని చూసినప్పుడు సింహం అన్నాడు, ఏనుగుని చూసినప్పుడు ఏనుగు అన్నాడు. అలాగా ప్రతి దానికి పేరు పెట్టాడంట ఆదాం. మరి ఒక చిన్న ఇన్సెక్ట్స్లోనే మనం చూస్తే ఎన్ని రకాల ఇన్సెక్ట్స్, ఎన్ని రకాల క్రీడలు ఉన్నాయి. 5 మిలియన్ కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటికి అన్నిటి పేర్లు పెట్టడం మాత్రమే కాదు, పేరుతో పిలిచేవాడు. ఆకాశ పక్షులు ఎన్నున్నాయి, ఎన్ని మనకు తెలిసిన పక్షులు ఎన్నున్నాయి, తెలియని పేర్లు కలిగిన పక్షులు ఎన్నున్నాయి. ప్రతి దానికి పేరు పెట్టాడంట. మేము సింగపూర్కి వెళ్ళినప్పుడు ఓషనేరియానికి వెళ్ళాం. దాంట్లో 40,000 స్పీషీస్ ఉన్నాయి, అంటే మరైన్ యానిమల్స్ ఉన్నాయి. మరైన్ అంటే సముద్రం లోపల ఉన్నవి, బ్రతుకుతున్న చెట్లలా కనబడేవి కోరల్స్ ఉంటాయి. అలాగే క్లౌన్ ఫిష్ అని, మాన్స్టర్ ఫిష్ అని, పాములాగా ఉండే ఒక ఫిష్ ఉంది, దాని స్నేక్ ఫిష్ అని, ఎన్ని 40,000 పైగా ఉన్నాయంట. వాటన్నిటికీ ఆదాం పేరు పెట్టాడు. సరే, కానీ ఆ పేరుతో పిలిచేవాడు. అంటే అన్నిటికీ పేర్లు పెట్టడం మాత్రమే కాదు, గుర్తుంది. సో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతో చదువుకుంటున్నావు కానీ ఏం ఎక్కట్లేదు అంటున్నావా? నువ్వు కోర్సెస్కి వెళ్తున్నావు, కంప్యూటర్ చేస్తున్నావు, కానీ వాళ్ళు చెప్పింది నీకు అర్థం కావట్లేదా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు జ్ఞానం ఇస్తాను. నీ పనిలో నువ్వు ఫాస్ట్గా పని చేయాలంటే నీకు బలం కాదు, నీకు జ్ఞాన బలం కావాలి. ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడు. బబులోన్ దేశపు సంస్థానంలో చాలా టాప్ లిస్టులో ఉన్న టాప్ గవర్నర్ ఎవరు తెలుసా? మరి యూదుడైన దానియేలు, జూ. ఆయన ఒక స్లేవ్గా, ఒక బానిసగా వెళ్ళినా ఆయన టాప్ లిస్ట్లో ఎందుకు పెట్టారు? ఆ దేశంలో, దేశంలో ఆయనను గవర్నర్గా ఎందుకు పెట్టారంటే, ఎందుకే ఆయనకి ఎవరికి లేని జ్ఞానం ఉండిందంట. రాజుల సహితము దానియేలు పిలిచి మరీ అడిగేవారంట, అడ్వైస్ అడిగేవారు, కౌన్సిలింగ్స్ అడిగేవారు. అలాగ దానియేలుని దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు, అధికారులు నీ పేరు పిలవబోతున్నారు. నీకు అట్టి జ్ఞానం దేవుడు దయచేయనుగాక. అందరిలో వేలాది సంఖ్యలో ఉన్నా కూడా, లక్షలాది సంఖ్యలో ఉన్న, ఎంత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎంతమంది ఉన్నా కూడా దేవుడు నీ పేరు పిలవడానికి దేవుడు నీకు జ్ఞానమును దయచేయనుగాక. అన్నిట్లో నువ్వు నెగ్గుతావు, అన్నిట్లో నువ్వు పాస్ అవ్వడానికి నీకేం కావాలి? జ్ఞానం కావాలి. దేవుడు ఇస్తా అంటున్నాడు. మరి ఆదాము పుట్టించినప్పుడే అంత ఇచ్చినప్పుడు మరి మనకెంత ఇవ్వాలి? దేవుడు ఇస్తాడు. మరి నీకు టెక్నాలజీ అర్థం కావట్లేదా? చదువు అర్థం కావట్లేదా? సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదా? లేక నువ్వు ఆఫీస్లో, బిజినెస్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావా? అప్డేట్ అవ్వలేకపోతున్నావా? ఈ లోకంలో బిజినెస్ చేయలేకపోతున్నావా? ఏది ఎప్పుడు ఏమి కావాలో నీకు తెలీదా? దేవుడే నీకు జ్ఞానం దయచేయనుగాక. ఎందుకంటే మనము ఏ పని చేసినా కూడా మన జ్ఞానమే కార్యసిద్ధికి కారణం. కాబట్టి నువ్వు ఏ కార్యం చేయాలన్నా జ్ఞానంతో నువ్వు చేయబోచున్నావు. అయితే దేవుడు నీకు అది దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతరావు తండ్రి నాయన, ఈరోజు ఎవరైతే జ్ఞానం కొద్దిగా ఉందో నన్ను అడుగు, నేను ఇస్తానని చెప్పిన దేవుడు, జ్ఞానంతో పాటు మెమరీ పవర్ పెంచండి, వివేచన వరమును దయచేయండి, డిజైనింగ్ స్పిరిట్ని దయచేయండి నాయన ప్రభా. ముందు ఏమి జరగబోతుందో అయ్యా నీవు బిడ్డలకి నువ్వు బయలుపరచబోచున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో జ్ఞానం దయచేయండి. అయ్యా పని చేసేటప్పుడు ఎలాగ పని చేయాలి, ఏది ముఖ్యమైన పని, ఏ పని ఎలా చేస్తే నష్టపడమని జ్ఞానాన్ని వారికి దయచేస్తున్నందుకు నీకు వందనాలు. అవును, మా జ్ఞానం లేదు నాయన, అయ్యా మా జ్ఞానం దయచేయండి నాయన ప్రభ తండ్రి. అయ్యా మా కంపెనీలో మేము టాప్ లిస్ట్లో ఉండాలి, అయ్యా మేము లీడర్స్గా మేము నిలబడాలంటే నీవిచ్చే జ్ఞానం మాకు కావాలని
ఎవరైతే నాతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తున్నారో అట్టి వారికి నీవు జ్ఞానమును దయచేసి వారిని ముందుకు తీసుకెళ్తున్నావని, వారిని నాయన హెచ్చిస్తున్నావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మే గాడ్ ఫిల్ యూ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఒకవేళ నీకు విజ్డమ్ ఇస్తే, నువ్వు మాట్లాడితే కనుక, నీవు ఏదైనా స్ట్రాటజీ చెప్పినా, నువ్వు ఏదైనా ఐడియా చెప్పినా అది జరుగుతుంది. ఆమెన్. ఎందుకంటే దేవుడు ఆదాం దగ్గరకు వచ్చి ఏ పేర్లు పెడతారో ఆ పేర్లు పెట్టిన తర్వాత అదే పేర్లతో దేవుడు నిలబెట్టాడు. సో దేవుని జ్ఞానం నువ్వు కోరుకో. అండ్ టుడే కమెంట్లో రాయండి, ఐ యామ్ వర్కింగ్ విత్ విజ్డమ్ టుడే అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.